హాయ్ అండి. ఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్‌కి స్వాగతం అండి. కాశ్మీర్‌లో ఎక్కడ చూసినా గానీ గులాబీలైతే అండి ఒక్క చెట్టుకి మనం బుట్టలు బుట్టలు కోసుకొచ్చనమాట. మేము కాశ్మీర్ మొత్తంలో ఈ గులాబీ చెట్లు చూసైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎటు చూసినా మంచు కరిగి వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడికక్కడికి ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చెప్పలేమనమాట. అది చూస్తుంటే మనం మర్చిపోతూ ఉంటామనమాట. ఈ వాటర్ ఫాల్స్ చూసి మేమైతే వాటర్ ఫాల్స్ చూస్తే చాలా ఆగిపోయేవాళ్ళమండి. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆడుకుంటా. ఇది పెహల్గాంలోనేనండి. ఒక్కొక్క ఏరియాకి 1 డే ఫుల్‌గా పట్టేస్తదనమాట. అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ చూసుకొని మనం రిటర్న్ అవ్వడానికి నైట్ అయితే అయిపోతదండి. ఈ మంచంతా ఎవాపరేట్ అయిపోయి వాటర్ అంతా చూసారా? ఎలా వాటర్ వస్తున్నాయి. ఎంత ఫ్లో ఉంటదండి. రివర్ రాఫ్టింగ్ అయి కూడా అంటే ఇంకా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువుంటే రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.